హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో చాలా డిఫరెంట్గా ఎంతో రుచిగా ఉండే సరికొత్త స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పిల్లలు ఎప్పుడైనా కేక్ తినాలని అడిగారనుకోండి, బేక్ చేయాల్సిన అవసరం లేకుండా బేకింగ్ సోడా, ఈనో ప్యాకెట్స్ ఇలాంటివి ఏమీ వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి హెల్తీగా ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ కేక్ని ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో చూస్తేనే చాలు తినాలనిపించే ఈ స్వీట్ కేక్ని ఎలాంటి ఫుడ్ కలర్లు వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి 10-15 నిమిషాల్లో ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్వీట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. కడాయిలోకి నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. కడాయిలో నెయ్యి ఉంది కదా, సరిపోతుంది. ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వను నేతిలో 4-5 నిమిషాల పాటు సన్నటి సగ మీద మాడకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ ఇలా చక్కగా వేగిపోయింది కదా, ఎలా వేగితే సరిపోతుంది. మరి మాడేటట్టు కూడా వేయించుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని బౌల్లోకి తీసుకుని ఏ కప్పుతో రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా చిక్కటి పాలని వేసుకోవాలి. ఇలా చిక్కటి పాలు వేసుకున్నారనుకోండి, స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ ఇంకా పాలు కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 5-6 నిమిషాలు వదిలేసామంటే రవ్వ పాలని పీల్చుకుని సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, రవ్వ ఇలా చక్కగా నానిపోయింది. ఇలా నానిన రవ్వ పాల మిశ్రమాన్ని కాసేపు పక్కకు పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వని ఏ కప్పుతో కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. కప్పు రవ్వకి కప్పు పంచదార స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారని క్యారమెల్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే ఈ పంచదార అంతా కరుగుతుంది. పంచదారని కరిగించుకునే టైంలో ఇందులో నీళ్ళని కానీ పాలను కానీ వేశారంటే క్యారమెల్ అనేది మనకి సరిగా అవ్వదు. నీళ్లు పాలు ఏమీ వేయకుండా ఈ పంచదారని కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే చక్కగా క్యారమెల్ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకుంటే డార్క్గా అయిపోతుంది, చేదొచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే సరిపోతుంది. ఇందులోకి పాలలో నానబెట్టుకున్న రవ్వను వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న వెంటనే ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తున్నా సన్నటి సగ మీద స్టవ్ని పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకున్నారనుకోండి, కాసేపటికి ఇదంతా ఇలా చక్కగా కలిసిపోతుంది. ఈ స్టేజ్లో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది కదా, ఏ స్వీట్ చేసుకున్న పంచదారతో కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిటికెడంతా ఉప్పును వేసుకోండి. కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ స్వీట్ పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా గిన్నెకి కానీ ప్లేట్కి కానీ కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. మీరు స్వీట్లో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇందులోకి వేసేసుకోవాలి. పైనంతా ఈవెన్గా ఉండడం కోసం స్పూన్తో ఇలా సెట్ చేసుకోవాలి. స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొద్దిగా ఇలా స్క్రాచ్ చేసుకుని ప్లేట్లోకి తిరగవేసుకున్నారనుకోండి, ఈజీగా సెపరేట్ అయిపోతుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనుకున్నా, పిల్లలు తీపి తినాలని అడిగారనుకోండి, ఈ స్వీట్ని చిటికలో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేక్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తీసుకోవచ్చు. సింపుల్గా అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.